హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారో? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక డైలీ ఇది రొటీన్ బ్లాగ్ అన్నమాట. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ వేసి ఇక పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి తొందరగా పాలు వచ్చేసినాయి. పాలు వచ్చినాక చాయ్ పెట్టుకుంటాం. మా పిల్లలు పాలు తాగరు అన్నమాట. వాళ్ళు పాలు తాగుతారు కానీ పాలు తాగుతారు పిల్లలకు పడదు. మా పిల్లలు కూడా అంతే. ఏం పాలు తాగినంటే వాళ్ళకి పాలు పడేవి నంజు తయారవుతుంది. పాలతో ఇక దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, పెద్ద తలనొప్పి వస్తుంది నాకైతే. ఇక అందుకని నేను ఇక వాళ్ళకి పాలు ఇయ్యాను. ఎప్పుడో ఒకసారి తాగుతారు. డైలీ అయితే వాళ్ళకి ఛాయే వస్తాను. హెల్త్కి బాగా మంచిది కాకపోయినా కూడా ఇక ఛాయ్ తాగుతారు వాళ్ళు పొద్దున. టిఫిన్ చేయమన్నా కూడా టిఫిన్ చేయరు. ఛాయ్ బిస్కెట్ తాగి మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ మా పాప అయితే మంచిగా తాగుతుంది. ఛాయ్ పోయంగానే తాగు. మా బాబు అయితే సతాయిస్తాడు ఛాయ్ తాగమంటే. అస్సలు తాగడు. వాళ్ళ చెల్లెతో కొట్లాడ పడతాడు. ఇక నాకు ఒక బిస్కెట్లు, నీకు ఒక బిస్కెట్లు అని బిస్కెట్ల కాడిద్దరు కూడా వాడతారు. మేనేజ్ చేస్తాయి ఇద్దరిని. మేము ఛాయ్లో డైలీ అల్లం వేసుకొని ఛాయ్ పెట్టుకుంటాం. అల్లం ఛాయ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మధ్య అయితే చలి ఎక్కువ చాలా ఉంటుంది. అసలు చలి ఎంత చలి అంటే అసలు మార్నింగ్ 6 అయినా కూడా మొత్తం బయటకు వచ్చి చూస్తే మంచిగా అనిపిస్తుంది. మొత్తం చలి ఎక్కువ ఉంటుంది. చలి వల్ల తొందరగా లేవలేకపోతున్నాము. పిల్లలకు లేట్ అవుతుంది. మార్నింగ్ లేట్ లేచేసరికి ఇప్పుడు శివరాత్రి వరకు చలి ఇట్లనే ఉంటుంది. శివరాత్రికి చలి వెళ్ళిపోతుంది అన్నమాట. శివ అంటూ చలి వెళ్ళిపోతుంది. పొద్దునైతే ఎన్ని పనులు ఉంటాయంటే ఇంట్లో ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఇట్లా ఎన్ని పనులు చేసినా కూడా అంటారు, మగవాళ్ళు అంటారు ఏం పనులు చేసినావు, ఏం పనులు లేవు, ఇంట్లో ఏం పనులు ఉంటాయి, బయట పనులే ఉన్నాయి ఎక్కువ అంటారు. కానీ బయట పని చేసేదానికి జీతం వస్తుంది, ఇంట్లో పని చేసేదానికి ఏమొస్తుంది, ఏం రాదు, ఇంకా మాటలే వస్తాయి. మా పిల్లలు పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే నేనైతే చాలా హడావిడిగా ఉంటుంది. అటు మా ఆయనతో నరవాలి, పిల్లలతో నరవాలి. అసలు ఎవరు ఒక చెప్పిన మాట అస్సలు వినరు అస్సలు. వాళ్ళు రెడీ అయ్యామంటే వాళ్ళు రెడీ అయ్యారు. పొద్దున స్కూల్కి వెళ్ళాక ఆయన లేచి తొందరగా స్నానం చేసి రెడీ కాండి షాప్కి వెళ్ళండి అంటే ఆయన రెడీ కాడు. అసలు పెద్ద బిజీ లైఫ్ మార్నింగ్ టైం.